గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై నమోదైన కేసులపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. స్కిల్ కేసుతో పాటు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు చంద్రబాబు. ఈ కేసులను సీబీఐకి అప్పగించాలని దాఖలు చేసిన పిటిషన్ను విచారణ చేపట్టిన ధర్మాసనం ముందు ఇరు వర్గాల వాదనలు వినిపించాయి. చంద్రబాబుపై ఉన్న కేసులను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్పై అభ్యంతరం వ్యక్తం చేశారు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్. పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కేవలం చంద్రబాబు సీఎంగా ఉన్నందున ఆయనపై ఉన్న కేసులు సీబీఐకి అప్పగించాలనడం సరికాదన్నారు. ఇప్పటికే 5 కేసుల్లో విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ కక్షతో పెట్టిన కేసులను సమీక్షిస్తామని ప్రభుత్వం తెలిపిందని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం సమీక్షిస్తామన్నప్పటికీ అంతిమ నిర్ణయం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కదా అని ప్రశ్నించింది కోర్టు. విచారణ అనర్హతపై కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.